ఒక ఆర్థిక శిఖరం తన సేవలకు స్వస్తి పలికింది. భారత జాతి గతిని మార్చేసిన బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక ఆర్థిక నైపుణ్యం దివ్యెక్కింది. వినయంతో కూడిన ఒక విద్యా మేధస్సు మరలి రాని లోకాలకు తరలిపోయింది. చివరి క్షణం వరకు దేశం కోసం శ్వాసించిన ఆ త్యాగ నిరతి తుది శ్వాస విడిచింది. సచ్చీలత, నీతి, నిజాయితీకి కేరాఫ్గా నిలిచిన ఆ రాజకీయ గాంభీర్యం భారతీయులకు కేవలం తన జ్ఞాపకాలు మాత్రమే మిగిల్చింది. ఇటు రాజనీతిజ్ఞత, అటు ఆర్థిక నైపుణ్యత ఏకకాలంలో ప్రదర్శించిన అరుదైన వ్యక్తిత్వం ఇక సెలవు తీసుకుంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి సహా పలువురు ప్రముఖులు నివాళి పలికారు. ఆయన నోటితో మాట్లాడని మౌని, కానీ నోట్లతో మాట్లాడగల అంతులేని ఆర్థిక గని. ఆయన నడక దేశ ఆర్థిక రంగానికి కొత్త నడతను నేర్పింది. ఆయన విద్య దేశం వికసించేందుకు ఎంతగానో తోడ్పడింది. ఆయన రాజనీతిజ్ఞత దేశ ప్రగతికే కొత్త బాటలు పరిచింది. ఆయన ప్రవేశపెట్టిన ఒకే ఒక్క బడ్జెట్ లక్షలాది ఉద్యోగాల కల్పనకు నాంది. కోట్లాది రూపాయల ఎగుమతులు, దిగుమతుల స్వరూప స్వభావాలనే మార్చేసింది. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లకి కొత్త కోర్సులను అందివ్వగలిగిన ప్రపంచ ప్రఖ్యాతి. అత్యధిక డిగ్రీలు కలిగిన నడిచే లైబ్రరీ. భావి తరాలకు బాటలు పరిచిన అద్భుతమైన విజనరీ. గురువు పివిని మించిన శిష్యుడిగా కొత్త ఒరవడి సృష్టించిన విద్య, ఆర్థిక, రాజకీయ రంగ మేధావి. ఒక వ్యక్తి విద్యా వివేకవంతుడైతే దేశానికి ఎన్నేసి ప్రయోజనాలుంటాయో చెప్పకనే చెప్పిన నిత్య కీర్తి, విశ్వవిఖ్యాతి. దేశాభివృద్ధిని ఆశించి, ధ్యానించి, శ్వాసించిన ఆ మహోన్నత మానవమూర్తి ఈ భారతావని రెండు కన్నులతో చూసిన నిత్య స్ఫూర్తి. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి, భారత ప్రధానిగా 10 ఏళ్లపాటు సేవలందించిన ఆయన పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్ కావచ్చేమో గాని ఆయన ఈ దేశానికి మాత్రం ధన్మోహన్ సింగ్ గానే సుపరిచితులు. అలాంటి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా దేశం యావత్ ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. ఆర్థిక రంగం తమ గురువును కోల్పోవటంతో మౌనాన్ని ఆశ్రయించింది. దేశ రాజకీయ రంగం తనకెంతో గౌరవ మర్యాదలను కొని తెచ్చిన ఆ రాజనీతిజ్ఞుడి మృతి పట్ల జీవితకాలపు సంతాపాన్ని ప్రకటించింది. రూపాయి నోటు వెక్కి వెక్కి ఏడుస్తోంది. అభివృద్ధి సూచీలు తమ ఆప్తమిత్రుణ్ణి కోల్పోయామన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని, భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నారని అన్నారు భారత రాష్ట్రపతి ముర్ము. మన్మోహన్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. మన్మోహన్ సింగ్ ఇక లేరన్న విషయం చాలా బాధకు గురిచేసిందని, ఆయన భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారన్నారు. ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా పేరు గడించారని, ఎంతో ధైర్యం ప్రదర్శించి కఠిన నిర్ణయాలతో దేశం ముందుకు సాగేలా చేశారన్నారు. భారతదేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ధన్ఖడ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సింగ్ నివాసానికి వెళ్లిన మోదీ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మన్మోహన్ ఓ గొప్ప రాజకీయవేత్తన్నారు. వీల్చైర్లో కూడా పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు.
ఆయన నిబద్ధత ప్రతి ఒక్కరికి ప్రేరణనిస్తుందన్నారు మోదీ. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న, ప్రభుత్వంలోని కీలక హోదాల్లో పనిచేసిన తన సింప్లిసిటీని ఎప్పుడూ వదులుకోలేదని ప్రశంసించారు. సామాన్యుడిలా అందరినీ పలకరించేవారంటూ గుర్తు చేసుకున్నారు ప్రధాని మోదీ. तब मैंने कहा था कि सांसद के रूप में डॉक्टर साहब की निष्ठा सभी के लिए प्रेरणा जैसी है। सत्र के समय अहम मौकों पर वो व्हीलचेयर पर बैठकर आते थे, अपना संसदीय दायित्व निभाते थे। दुनिया के प्रतिष्ठित संस्थानों की शिक्षा लेने और सरकार के अनेक शीर्ष पदों पर रहने के बाद भी वो अपनी सामान्य पृष्ठभूमि के मूल्यों को कभी भी नहीं भूले। మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరన్న వార్త చాలా బాధ కలిగించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నుంచి ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశ పాలనలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని అన్నారు అమిత్ షా. తాను మెంటార్, గైడ్ను కోల్పోయానన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అపార జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారన్నారు. ఆర్థిక శాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తిగా ప్రశంసించారు రాహుల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారన్నారు చంద్రబాబు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికే తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాదిగా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని, ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని, దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడని కీర్తించారు నడ్డా. మన్మోహన్ చిరస్మరణీయులన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆర్థికవేత్తగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్ చిరస్మరణీయులని సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు. దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. మన్మోహన్ ఆర్థిక విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని, మన్మోహన్ను దేశం ఎప్పుడూ కృతజ్ఞతతో గుర్తుపెట్టుకుంటుందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని స్మరించుకున్నారు కేసీఆర్. ఆర్థిక సంస్కరణల అమలుతో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, ఆయన మరణం దేశానికి తీరని లోటుగా కీర్తించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయాల్లో కొంతమంది నేతలు మాత్రమే స్ఫూర్తిగా నిలుస్తారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్ అన్నారు ప్రియాంక గాంధీ. ఆయన నిజాయితీ మాకు ఎప్పుడూ ఒక స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు ఎంపీ ప్రియాంక. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు.
ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. రాజ్ఘాట్ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపాయి కాంగ్రెస్ వర్గాలు. మన్మోహన్ మృతికి సంతాప సూచికగా కేంద్రం 7 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సైతం వచ్చే 7 రోజుల పాటు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుంది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవతనం చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంపైన జాతీయ జెండాను సగానికి అవతనం చేసి తమ ఘన నివాళులర్పించారు. తన ముద్దు బిడ్డను కోల్పోవటంతో భారత జాతి యావత్తు తన తీవ్ర సంతాపాన్ని తెలియచేస్తోంది. హ్యాట్స్ ఆఫ్ మన్మోహన్ సింగ్ సార్. మీ మరువలేని సేవలకు మీ కివి మా వినమ్ర నివాళులంటూ ఎలుగెత్తి చాటుతున్న దృశ్యం అగుపిస్తోంది దేశమంతటా.